ఆ ఇడు తల్లి బాలమ్మలు పిల్ల బాలమ్మల అంటే దీవనార్తి పెట్టిండు. ఆ తల్లేడు ప్రాణాలు పిల్లేడు ప్రాణాలు తీసినందుకు గౌతరాజు పెద్ద కొడుకు జమదగ్ని మునిరాజు ఆ తండ్రి పాపాలు చేసిన వల్ల కొడుకు లగ్గము కాలేదు. కొడుక నీ లగ్గము చేస్తలేని అడుగుతున్నావా? నా లగ్గం ఎప్పుడు చేస్తావు నాయన? నా తోటి పిల్లలందరికి అందరికైతే ఉన్నాయి, నా తమ్ముళ్ళకైతే ఉన్నాయి, నా చిన్న వాళ్ళకైతే ఉన్నాయి, నాకు ఎప్పుడు చేస్తావు నాయన లగ్గము? ఇంటవు కొడుక కొడుక జమదగ్ని మునిరాజా తెలిసి నేను తల్లేడు ప్రాణాలు పిల్లేడు ప్రాణాలు తీసిన నేను చేసిన పాపాల వల్ల నీకు లగ్గము గడియ కలిసి వస్తలేదు. నీకు లగ్గము కావాలంటే ఏమి చేయాలంటవా? లగ్గము కావాలంటే నేను తల్లేడు ప్రాణాలు పిల్లేడు ప్రాణాలు తీసి 7 మెట్ల మంచకు కట్టి పెట్టిన ఆ 7 ప్రాణాలు తీసుకొని ఈ పుడము లోపల పుణ్యక్షేత్రాలు తిరగాలి. తిరుపతి, తీరంగము, ఓనంది, మానంది, విష్ణు కంచి, బ్రహ్మ కంచి మొదలైన శ్రీశైలము, చివరికి యాదాద్రి క్షేత్రము. ఇవి పుడము లోపల పుణ్యక్షేత్రాలు. ఇవన్నీ తిరిగి వచ్చినట్టయితే నీ పాపాలు, నేను చేసిన పాపాలు ప్రాయశ్చిత్తం అవుతాయి. నీ తమ్ముళ్ళ అందరి లగ్గం ఒకెత్తి చేసినా నీ ఒక్కని లగ్గం ఒకెత్తి చేస్తా. ఇట్లా మాట కూడా చెప్పిండు రామారామా, మాట కూడా చెప్పిండు రామారామ. నాయనా నాయనా గౌతరాజా, నాయనా గౌతరాజా, ఇక నేను వెళ్ళిపోవాలనా? వెళ్ళిపో బిడ్డ, వెళ్ళిపోము. ఆ ఎన్ని రోజులకైనా మనము మోక్షము కలగాలంటే, పుణ్యము దక్కాలంటే, మనకు పుణ్యము దక్కాలంటే పొద్దున లేచి తల్లిదండ్రి కాళ్ళు మొక్కినట్టయితే కాశీ విశ్వనాథునికి పూజ చేసినట్టే. కాశీ విశ్వనాథునికి పూజ చేసిన సభనోటలందరూ తల్లిదండ్రికి మించిన దైవము ఏమి లేదురా. రామ 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 ఓ రామ. పొద్దున లేవంగానే తల్లి కాలు తండ్రి కాలు మొక్కినట్టయితే నిత్యము కాశీ విశ్వనాథుని ప్రాణాలు దాకినట్టే. రామ 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 ఓ రామ. ఆ చక్కని మునిరాజు ఏమి చేసిండు? ఆ గౌతరాజు 2 కాళ్ళు మొక్కిండు. తల్లి అల్లమాదేవి కాళ్ళు మొక్కిండు. అమ్మా మాకు దీవించి దీవనార్తి పెట్టు, నేను వెళ్ళిపోయి వస్తున్నా, నేను పాప బాణవలు తీసుకొని వెళ్ళిపోతున్నా అని చెప్పి కామటి బద్ద తీసుకున్నాడు. ఆ కామడి బద్దకు ముంగడ 7 పాపాలు, వెనుక 7 పాపాలు కట్టుకుండు. తల్లి 9 నెలలు నన్ను పొట్టల మోసను, 10 నెలలు పాలిచ్చి దాడినవు, అడవి దారి పట్టిస్తున్నావా తల్లి? ఎన్ని రోజులకైనా భార్య పోతే భార్యను కొనుక్కోవచ్చు, భర్త పోతే భర్తను కొనుక్కోవచ్చు, ఎండి పోతే ఎండి కొనొచ్చు, బంగారం పోతే బంగారం కొనొచ్చు, గాని తల్లి పోతే తల్లి కూడా దొరకాలిరా. తల్లి పోతే తల్లి కూడా దొరకాలిరా. కన్న తల్లి పోతే కూడా దొరకడిరా. కన్న తల్లి పోతే కొడుక దొరకాదిరా. కన్న తల్లి ప్రేమ కడప దాటవోదు. కన్న తల్లి ఉంటే కడుపు దోలాడుతున్నది, చేసుకున్న పెండ్లమేమో జోగు జోలాడుతున్నది. రామ 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 రామ. ఆది పూర్వకాలం అందు రామ రామో వందు రామ రామ. తల్లి ఆలయమ్మ. వెళ్ళిపోమంటావా తల్లి? వెళ్ళిపోమంటావా తల్లి? ఇక వెళ్ళిపోవాలి. గా సక్కనొక్క మునిరాజునైనా జయ జయ గిరిజా రమణ, జయ నాగలింగాభరణ, జయ జయ గిరిజా రమణ. జయ నాగలింగాభరణ, జయ జయ గిరిజా రమణ. అయ్యో రామ దైవమాయ దైవమాయ డెలివరీ. రామ దైవమాయ దైవమాయ డెలివరీ. కాకులు దూరండి కారన్న పడవి లోపల, పిట్ట పీసు మనల్ని పిరుకువన్న అడవి లోపల సక్కనొక్క జమదగ్ని మునిరాజు తండ్రి చేసిన పాపాలు తీసుకొని అడవి లోపలికి వచ్చిన. అయ్యో రామ దైవమాయ దైవమాయ
ఆడతేలా అడవిలో ముని రాజా ఆడితేలా వట్టెనా ముందు పోతే బాయి గట్టి నాకయింది వెనక పోతే చెరువు గట్టి నాకయింది ఎక్కడ దిక్కు లేనోనికి దేవుడే దిక్కంటారమ్మో అయ్యరామా దైవమాయ తెలువదే వారు పెద్ద పుల్లు మాట్లాడుతున్నాయి మస్కూరు ఏనుగలు దుంకులాడుతున్నాయి కాకులు దూరన్ని కారన్న పడవి పిట్ట పీసువరన్ని పిరికి ఉన్న అడవి లోపల ఏ గుడ్డేలువో ఏ పెద్ద పులో వచ్చి నన్ను మింగునేమో అయ్యరామా దైవమాయ తెలువదే అద్దాన పడివి లోపల వెళ్ళిపోతా ఉన్నాడా చక్కని మునిరాజు వల పోసుకుంటా ఏడ్చుకుంటా పాప బాణులు పట్టుకొని వెళ్ళిపోతూ ఉండగా ఒక స్త్రీ రూపంగా ఆవు కనబడ్డది ఆ స్త్రీ రూపంగా ఆవు పేరు కామధేండువ గట్ల పొంటి గడ్డి మేసింది నీళ్లు తాగుదామని చెప్పి మడుగు లోపల దిగబడిపోయింది ఆ లావుకు ఒక బిడ్డ లేగదూడ ఉన్నది ఆ లేగదూడనేమో గడ్డ మీద ఉండి ఏడుస్తున్నది ఆ తల్లి ఏమో ఆ మడుగు లోపల ఏడుస్తున్నది నేను ఏమి వేయాలరా నాయనా అదే సమయం లోపల జమదగ్ని మునిరాజు అక్కడికి వచ్చినవాడు ఆ జమదగ్ని మునిరాజు రాగానే ఆ పసిబిడ్డ పసి లేగదూడ మునిరాజు కాళ్ళ మీద పడ్డదమ్మా కాళ్ళ మీద పడ్డదమ్మా ఇక కాళ్ళ మీద పడ్డదమ్మా రామరామా ఏమైందమ్మా నువ్వు చూస్తానేమో లేగదూడ ఉండవు నా కాళ్ళ మీద పడుతున్నావు షటాలనే నాయనా మునిరాజా నా కళ్ళ తల్లి కామధేనువా మేసుకుంటా పోయింది కాలింగాల మరి లోపల మరి కనుక నేను దిగబడిపోయింది నాయన మీ అమ్మ పానం పోయేటట్టుంది మడుగు లోపల దిగబడిపోయిందా అవును నాయన అవును మరి ఏం చేయాలి నేను కొంచెం సాయం చేయాలి నాయన కాపాడాలి లేవట్టాలి అయ్యో నాయనా పరాత్మరా ఇప్పటికే నాకు మా తండ్రి చేసిన పాపాలు నా మీద ఉన్నాయి ఈమె చూస్తేనేమో పసిబిడ్డ లేగదూడ ఉన్నది నా కాళ్ళ మీద పడ్డది నేను సహాయం చేయకపోతే ఇదొక పాపం అవునేమో అనుకోని కామధేనువ దగ్గరికి వచ్చినాడు రామా కామధేనువ దగ్గరికి వచ్చి ఆ కామధేను అంటే ఆవు చూసే భువనగిరి కిల లెక్క రామగిరి రుద్రం లెక్కలో ఉన్నదట అమ్మో ఇంత పెద్ద కామధేనువని ఈ ఆవుని ఎట్లా కాపాడాలి ఆ సక్కనొక జమదగ్ని మునిరాజు తల్లిదండ్రిని యాది చేసుకుండు విద్య చెప్పిన గురువుని యాది చేసుకొని 10 ఏళ్ళ పబ్బతి పట్టుకొని ఆ కామటి బద్ద తీసి ఆ ఆవు ఎన్ను మీదకెళ్ళి 3 సార్లు తుడిచిండాట తుడిచిగా కామధేనువని లేపి గడ్డ మీద పెట్టిండు గడ్డ మీద పెట్టిండు రామా రామా కామధేనువని కాపాడిండు ముంగడికి 3 అడుగులు వేసినాడే అయ్యా ఓ బాటసారి ఆగవయ్యా ఆగవు ఏమిటికి పోతున్నావు ఏం చేయడానికి పోతున్నావు పాపాలు తీసుకొని అయ్యో పరాత్మరా ఏమి అంటుంది కామధేనువా నువ్వు ఎక్కడ వెళ్ళిపోతున్నావు నాయన అద్దాన పడి లోపల కాకులు దూరండి కారన్న పడివి పిట్ట పీసువనన్ని పిరికువన్నాడివి మారు పెద్ద పుల్లు మాట్లాడుతున్నాయి మస్కూరు ఏనుగలు దుంకులాడుతున్నాయి నువ్వు ఎక్కడ పోతున్నావు అంటే అమ్మా కామధేనువా మా ఇడికి దగ్గర జలదూరి పట్నము ఆ జలదూరి పట్నం లోపల మా తండ్రి పేరు గౌతరాజు మా తల్లి పేరు అల్లమాదేవి మా తండ్రి చేసిన పాపాల వల్ల నాకు లగ్గము కాలేదు నాకంటే చిన్న వాళ్ళ పెళ్లిళ్ళు అయిపోయినాయి మా తండ్రి చేసిన పాపాలు ప్రాయశ్చిత్తం చేసుకోనికి పుడమి లోపల పుణ్యక్షేత్రాలు తిరిగి వద్దామని వెళ్తున్నా ఎంత ఎడ్డివాడవు ఎంత గుడ్డివాడవయ్యా ఇప్పటికే నీకు తండ్రి లోపల సగం వయసు వచ్చింది ఆకలంత పోయినాక అన్నం ఏమిటికి ఈడంత పోయినాక పెళ్లి ఏమిటికి అంటారు ముక్కుల ఎంటకడు బారడు మిసాలు బారం గడ్డం పెరిగిపోయింది నువ్వు నా ప్రాణాలు కాపాడినందుకు నీ పాపాలు ప్రాయచిత్తమైనవి పరుగమైనవి రామా రామా నా ప్రాణాలు కాపాడిన
చేసినందుకు నీ పాపాలు పారుకమైన నాయనో రామ 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 ఓ రామ అయ్యా జమదగ్ని మునీశ్వర నేను ఒక సహాయం చేస్తున్నా ఏం సాయం అమ్మా చెప్పు ఏ కాన ఎత్తి ఎండి దువానెత్తు బంగారం 5 రూపాయలు అద్దెసేరు బియ్యం ఖర్చు కాకుండా నీ పెళ్లి నేను వేసేరా నాయమ్మ నేను చేసేరా నీ పెళ్లి నేను చేసేదా నాయమ్మటి రావయ్యా అల్లో నేరడల్లో అల్లో నేరడొల్లా అందరికి చూపి